నాదెళ్ల మనోహర్కి సంబంధించి నిన్న ఆయన చేసినటువంటి కార్యక్రమం ఓ సంచలనాత్మకమైనటువంటి అంశమైంది. ఏంటయ్యా అంటే ప్రజా పంపిణీ తీరు ఎలా నడుస్తుందో చూసుకోవాల్సిన పని లేదంటే అధికారులు రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ ప్రశ్నించారు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణం బుర్రిపాలెం రోడ్లోని రైతు బజార్కి ఆదివారం ఉదయం 10:30 గంటలకు మంత్రి ఆకస్మికంగా వచ్చారు. ఆ టైంలో అక్కడ రాయితీ బియ్యం కందిపప్పు విక్రయ కేంద్రం మూసుండటం మీద పర్యవేక్షణాధికారి రామకృష్ణ ప్రశ్నించారు. ఈ కేంద్రం ఎలా నడుస్తుందో పర్యవేక్షణ చేసే బాధ్యత లేదా అని అక్కడికి చేరుకున్న తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి, సిఎస్డిటి సూర్యనారాయణమూర్తిని అడిగారు. ఈలోగా దుకాణ పర్యవేక్షకుడు రావడంతో షట్టర్ తెరిచిన తర్వాత లోపలికి వెళ్ళి బియ్యం కందిపప్పు పరిశీలించారు. అక్కడున్న మరో బియ్యం బస్తా గురించి అడిగారు. పర్యవేక్షకుడు పొంతలేని సమాధానం చెప్పడంతో రైతు బజార్లో అమ్మే రాయితీ బియ్యంలో రేషన్ బియ్యం కలిసిందేమోనని మంత్రి అనుమానం వ్యక్తం చేశారు. దుకాణాన్ని సీజ్ చేసి నాణ్యత తనిఖీ చేయించాలని, రైతు బజార్లోని దుకాణాల నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న వారి మీద చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓని ఆదేశించారు. అక్కడ నుండి పాండురంగపేట, మారిస్పేట ప్రాంతాల్లో రేషన్ పంపిణీ చేస్తున్న ఎండియు వాహనాల దగ్గరికి చేరుకుని అక్కడ పంపిణీ తీరుని పరిశీలించారు. సరుకు నిల్వలు తనిఖీ చేసి కార్డుదారులతో మాట్లాడారు. 3 వాహనాలు తనిఖీ చేస్తే 2 మాజీ సీఎం జగన్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే చిత్రాలతో కూడిన కొన్ని రేషన్ ఇతర కార్డులు ఉండడం మీద విస్మయం వ్యక్తం చేశారు. వాటి గురించి విచారణ చేయాలని సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ని ఆదేశించారు. ప్రజా పంపిణీ తీరు మీద నిరంతర పర్యవేక్షణ జరగాలని, అవినీతి అక్రమాలకు తావు లేకుండా ప్రజలకు నేరుగా సరుకులు అందేలా చూడాలని ఆదేశించారు. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలకమైనటువంటి దాని మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నది. ఇందులో ఇదంతా కావాలని డ్రామా ఆడుతున్నారని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంది. బట్ అమ్మ పెట్టబెట్టదు అడుక్కు తిననివ్వదని వైసీపీ మంత్రులు ఎవరు చేయలేదు. చేస్తున్న దాని మీద అనవసరపు అభాండాలు.